హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో, మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న 'సలార్' మూవీ అయితే రిలీజ్ అయింది. సో, ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది భయ్యా. తప్పకుండా అందరూ వెళ్లి చూడండి. అండ్ మీకు చెప్పే విషయం ఏందంటే 'దేవ', 'సలార్' వేరు వేరు కాదు. ఇద్దరు ఒకటే. డ్యూయల్ రోల్ అయితే ఏం లేదు మూవీలో. అండ్ 'సలార్' క్యారెక్టర్‌లో మనం వేరే హీరోనైతే అసలు ఊహించుకోవడం అంటే ఊహించుకోలేం. అసలు ఆ బాడీకి, ఆ కటౌట్‌కి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు బాడీ అయితే మామూలుగా చూపించారు భయ్యా మూవీలో. అసలు 'ప్రభాస్' అన్న వేరే లెవెల్‌గా కనిపిస్తాడు ఈ మూవీలో. అండ్ 'ప్రభాస్' అన్న యాక్షన్ సీక్వెన్స్ చేస్తుంటే మనమైతే సీట్ల చివరన కూర్చుంటాం. ఆ విధమైన సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీన్‌లో అయితే మనకే భయమేస్తుంటది. మనం 'ప్రభాస్' అన్న చేసే ఆ యాక్షన్ సీక్వెన్స్‌కి, ఆ వచ్చే ఎలివేషన్ సీన్స్‌కి అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది భయ్యా. అండ్ ఇంటర్వెల్‌లో ఉండే ఒక ఎలివేషన్ సీన్ ఉంటది భయ్యా. మామూలుగా ఉండదు అసలు. ఆ సీన్ చూసినప్పుడు నేనైతే స్టన్ అయిపోయినా. ఆ విధంగా తీశాడు మన ప్రశాంత్ నీల్ అయితే. చాలా అంటే చాలా బాగుంటది ఇంటర్వెల్ సీన్ మాత్రం. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్లి చూడొచ్చు ఈ మూవీని. ఫ్యామిలీ ఆడియన్స్‌కి చూడకూడదు అని ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అవుతారు. మూవీలో కొంచెం సెంటిమెంట్ సీన్స్ అయితే ఉన్నాయి. సో, మొత్తంగా మూవీ మాత్రం ఏ విధంగా ఉందని చెప్పాలంటే మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్యా. అండ్ 'శృతి హాసన్' క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. 'శృతి హాసన్' క్యారెక్టర్ చిన్నగానే స్క్రీన్ స్పేస్ అయితే ఎక్కువ లేదు. బట్ 'శృతి హాసన్' క్యారెక్టర్ కూడా స్పెషల్ క్యారెక్టర్. మనకి ఇంతకుముందు వచ్చిన లీక్స్ ప్రకారం మనం ఏదో రిపోర్టర్ అది ఇది అనుకుంటాం. బట్ అదైతే కాదు. మీరు మూవీకెళ్ళి తప్పకుండా చూడండి. మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి అయితే ఆకలి తీరిందని చెప్పొచ్చు. ఎందుకంటే 'ప్రభాస్' అన్న చాలా రోజుల తర్వాత హిట్ అయితే కొట్టిండు. సో, 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' అన్నకి తగ్గట్టు మూవీ అని నేను 100% చెప్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఏందంటే ఈ మూవీ విషయంలో మైనస్‌లు అయితే ఉన్నాయి. బట్ మైనస్‌లు అయితే ఇప్పుడు చెప్పి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయాలని నాకైతే లేదు. సో, ప్రతి ఒక్కరు వెళ్లి మూవీ అయితే చూడండి. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఈ మూవీలో మైనస్ వచ్చేసి ఒక మైనస్ అయితే నేను చెప్పాలనుకున్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'కేజీఎఫ్‌తో' పోలిస్తే అంత లేదు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. 'కేజీఎఫ్‌లో' అయితే చాలా అంటే చాలా బాగుంటది. బట్ ఈ మూవీలో అంత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు అనిపియలేదు. సో, చూడాలి మరి. 'సలార్' పార్ట్ 2లో అయినా ఇంకా బెటర్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటదేమో అని చెప్పేసి. సో, పార్ట్ 2 అయితే కన్ఫర్మ్ మనం చూడాలి. అప్పుడే మనకి క్లారిటీగా మూవీ అనేది అర్థమవుతుంది. సో, పార్ట్ 1 చూసాం కదా! దీంట్లో అయితే చాలా అంటే చాలా డౌట్‌లు అయితే వదిలేశారు మనకి. సో, పార్ట్ 2 చూస్తేనే మనకి క్లారిటీగా కన్ఫర్మ్‌గా మూవీ మొత్తం అర్థమవుతది ఫ్రెండ్స్. పార్ట్ 1 చూసి కొందరు ఏమంటారంటే డిసప్పాయింట్ అయ్యి కొందరు 'కేజీఎఫ్ 2లా లేదు' అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. బట్ అవన్నీ మీరేం పట్టించుకోవద్దు. మూవీ అయితే వెళ్లి చూడండి. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరికి నచ్చుతది. ఫుల్ యాక్షన్ మూవీ ఇది. 'ప్రభాస్' అన్న చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే మామూలుగా ఉండవు. అండ్ 'పృథ్వీరాజ్' గారు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ ఆయన చేసే ఫైట్‌లు గాని, యాక్షన్ సీక్వెన్స్ గాని చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అసలు. వేరే లెవెల్ అంటే లెవెల్ అసలు. చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌లో ఉన్న సీన్స్ మాత్రం మన 'పృథ్వీరాజ్' గారు సైలెంట్‌గా ఉంటారు. ఖతం 'ప్రభాస్' అన్న చేసే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం హైలైట్ ఉంటదసలు. 'ప్రభాస్' అన్న మీద ఉన్న నమ్మకం అయితే మామూలుగా ఉండదు 'పృథ్వీరాజ్' గారికి. ఆ సీన్ మాత్రం నాకైతే మైండ్‌లో నుంచి పోవట్లేదు అసలు. అది మనకి ట్రైలర్‌లో కూడా చూపిచ్చారు. మన 'కాళీమాత' రిఫరెన్స్‌గా తీసుకున్న ఫైట్ అని. సో, ఆ ఫైట్ గురించి నేను చెప్పేది. చాలా అంటే చాలా బాగుంటది ఆ ఫైటు. ఎవరు ఆ ఫైట్ మాత్రం మిస్ కాకండి. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఆ ఫైట్‌కి మాత్రం. సో, ఇది ఫ్రెండ్స్ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో, ప్రతి ఒక్కరు వెళ్లి చూడొచ్చు. దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చేంత పెద్ద వయలెంట్ సీన్స్ అయితే ఏమి అనిపియలేదు నాకు. సో, బట్ ఏ సర్టిఫికేట్ అయితే 2, 3 సీన్‌లోనే మనకి క్లారిటీగా చూపిస్తారు. అది చెయ్యి నరికేది అండ్ కాలు నరికే సీన్స్. సో, దానికోసం ఏ సర్టిఫికేట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను.